హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం, మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడే మహాశివరాత్రి జరుపుకోవడానికి కారణం ఏంటి, మన పురాణాలలో శివరాత్రికి ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు కదా. ఆ క్రమంలో ముందుగా బయటకు వచ్చిన గర్లాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉండేదట. అందుకు శివునికి నిద్ర రాకుండా దేవతలు అసురులు కలిసి 5 జాముల కాలం ఏకధాటిగా ఆడిపాడతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం జాగారాలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుని నీలకంఠుడయ్యాడండి. శివరాత్రికి ఇంకో ప్రాధాన్యత కూడా ఉందండి. లింగోద్భవం అండి. అంటే శివుడు లింగాకారమై పుట్టిన పర్వదినం కూడా ఆ రోజునట. అది ఎలాగో కూడా తెలుసుకుందామండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులు గొడవ పడుతూ ఉంటారట. అప్పుడు వారి తగువ తీర్చడానికి శివుడే రంగంలోకి దిగుతారు. ఒక చోట లింగాకారంగా ఉన్న అగ్నిస్తంభం ఉందని, దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప అని శివుడు అంటారట. అప్పుడు లింగాకారంగా ఉన్న అగ్నిస్తంభం యొక్క ఆది యంత్రాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతారు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువు బయలుదేరుతారండి. అయితే ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి వద్దకు బయలుదేరుతారు. దారిలో బ్రహ్మ కామధేనువును మొగలి పువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నానని అలా చెప్పమని మొగలి పువ్వును కామధేనువును అడుగుతారు బ్రహ్మ. అలాగే చెబుతామంటాయి. శివుడికి దగ్గరకు చేరుకున్న తర్వాత బ్రహ్మ లింగాకారంగా ఉన్న అగ్నిస్తంభం యొక్క మొదలు కనుక్కున్నానని మొగలి పువ్వు కామధేనువే సాక్ష్యం అంటారు బ్రహ్మ. శివుడు మొగలి పువ్వును అడిగితే అవును చూశాడని అబద్ధం చెప్తుంది. అదే విషయం గోమాతను అడగ్గా తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది. తోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది. దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వును పూజార్హత ఉండదని శపిస్తాడు. అలాగే గోమాత తలతో అబద్ధం చెప్పినందుకు ఎవరైనా తెల్లవారగానే గోముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని, వెనుక భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శివుడు అంటారటండి. అప్పుడు శివుడు అంటారు, అగ్నిస్తంభం నేనే అనని, దానికి ఆది అంత్యాలు లేవని చెప్తారట. దాంతో తమకంటే శివుడే గొప్పవాడని గ్రహించి బ్రహ్మ విష్ణువులు లింగాకారంగా ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రాలతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే, అంతటా నేనే, నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు. అలాగే అదే శివరాత్రి శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజండి. ఆ మహాశివుని ఆశీస్సులు మీపైన, నాపైన, మనందరిపైన ఉండాలండి. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమః శివాయ.